నిజంగా చెప్పాలంటే వర్మ, ఈ సినిమాకు నాకు ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరం అయ్యాను, సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. అయినా సరే ఈ సినిమాలో నన్ను చూపించాల్సినటువంటి ఆ ట్రైలర్లో నన్ను చూపించాలనేటువంటి అవసరం ఏముంది? నేను తమ్ముడికి ఎంతో చెప్పాను, తమ్ముడికి నాకు రాజకీయపరమైన ఎటువంటి ఇదే లేదు, కానీ నన్ను ఈ సినిమాలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాను. సో చిరంజీవి గారికి ఇప్పుడు నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, మీ తమ్ముడికి మీకు వ్యక్తిగతంగా ఈ రాజకీయ సంబంధించిన డిస్కషన్ మీరు చెప్పినప్పుడు మీ ఇంట్లో పని మనిషి నాకు చెప్పాడు కాబట్టి ఈ క్యారెక్టర్ మేము పెట్టాను. అక్కడ ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగిందనేది కళ్ళకు కట్టినట్టుగా నేను చూశాను కాబట్టి పెట్టాను. ఇప్పుడు మీ తమ్ముడు గారికి సంబంధించిన విషయం మీద మీరు ఒక అన్నయ్యగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆయన మీ మాట వినకుండా ఈ రకంగా పొత్తులతో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారని, సో నేను ఈ విధంగా నేను పెట్టింది తప్ప వ్యక్తిగతంగా ఏది ఏమనుకున్నా ఎవరు ఏమనుకున్నా సో నా ఇష్టం కాబట్టి, సో మీరు మీ తమ్ముడు గారికి ఇంకా చెప్పండి ఎట్లా ఉండాలి, ఎలా చేయాలనేది. నేను ఆయనకి అభిమాని, మీకు కూడా వేరే అభిమానం, నా ఇష్టం. చూశారా, 190 దేశాలు, 70 మంది ప్రెసిడెంట్లు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను వర్మకే. వర్మ ముంబైలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నాడు. అవునా కదా జ్యోతి అక్కడ ఉంది, స్నాక్స్కి వెళ్ళినట్టు ఉంది. ఇప్పుడు అసలుకి మీ అందరూ తెలీదు, జగన్ గారు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారో తెలుసా? హెలికాప్టర్కి ఏమంటే రెక్కలు ఉంటాయి, ఫ్యాన్కి ఏమంటే రెక్కలు ఉంటాయి. ఈ రెక్కలు అనుకోపోయి ఫ్యాన్కి వేసే లేదా నేనే ముఖ్యమంత్రి ఏపీకి, అది తెలీదు. వర్మ, నేను అడుగుతున్నాను స్ట్రూట్గా చెప్పు, ఎందుకు ఈ సినిమాలో నన్ను పెట్టలేదు? కమ్మరాజ్యం కడపరెడ్లో ఎంజాయ్ చేశారు కదా, నన్ను పెట్టాలి కదా నువ్వు, ఎందుకు ఈ సినిమాలో ట్రైలర్లో కూడా నేను లేను? నాకు ఆన్సర్ చెప్పు. నా గురించి రెండోది, నా గురించి ఎప్పుడు బయోపిక్ తీసి జనాలకి సినిమా తీపిస్తావో అది కూడా ఆన్సర్ చెప్పు. సో పాల్ గారు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను మిమ్మల్ని ఎందుకు కమెడియన్గా పెట్టలేదంటే, ఈ సినిమాలో లోకేష్ అనే ఒక కమెడియన్ పాత్ర ఉంది కాబట్టి నేను వ్యక్తిగతంగా ఈ సినిమాలో మిమ్మల్ని పెట్టలేదు. ఎందుకనంటే అతను మీకన్నా ఎక్కువ కామెడీ చేశాడు, ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. తర్వాత రెండోది, ఇప్పుడు మీ మీద బయోపిక్ తీయాలంటే నాకు నచ్చినట్టుగానే ఉంటాను, నాకు ఇష్టమైన వాళ్ళ గురించి మాత్రమే తీస్తాను. సో మీరు నా దగ్గరకు వచ్చి మీ బయోపిక్ తీయమని చెప్పని మీరు అడగొద్దు. ఐ లవ్ యూ, మీరంటే వ్యక్తిగతంగా నాకు ఇష్టం కాబట్టి మిమ్మల్ని ఈ సినిమాలో తీయలేదు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా కామెడీ పాత్ర మీకోసం పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రకంగా సరదా చేసాడు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చిన వంటి సో మై బాస్ ఆర్జీవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ సపోర్ట్ చేసిన మా శివనకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క పర్మిషన్ మా వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు. ఒక్కసారి అన్న వచ్చి ఒక్క డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? జగన్ అన్న, మీ అందరి అభిమానం కోసం విత్ బాస్ పర్మిషన్ ఒకే ఒక డైలాగ్ పాజిటివ్గా. విచ్చేసిన వంటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కమ్మలకు, చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలకు, విచ్చేసిన వంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన శవినంగా. బాగున్నారా అన్న? బాగున్నారా అన్న? వచ్చాడు అన్న, విన్నాడు అన్న, సినిమా చూస్తాడని చెప్తా ఉన్నాను ఈరోజు. అన్నలు, తమ్ముళ్ళు, ఉంటాను. Thank you. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.